నాకు వచ్చిన కష్టానికో సుఖానికో పడిపోకుండా ఈ రెండు వస్తుంటే నాకేం సంబంధం లే, ఓ రోజు ఇది వస్తుంది ఓ రోజు ఇది వస్తుంది, ఇట్స్ ఓకే అనుకుని నువ్వు కూల్గా ఉన్నావు అనుకో, నీ లైఫ్ కూల్గా ఉంటుంది అనే ఎనర్జీ పైనుంచి పాస్ అవుతుంది. కింద నుంచి ఎర్త్ భూమి నుంచి పేషెన్సీ ఎనర్జీ. ఎవరో ఒకళ్ళు నీ లోకంలో హట్టు చేస్తూనే ఉంటారు, అది లోక సహజం. హట్ అయిన ప్రతివాడికి సమాధానం చెప్పబాకు, వాళ్ళ దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టబాకు, ఎందుకంటే వాడికి ఏం లేదు కాబట్టి నిన్ను కామెంట్ చేస్తున్నాడు. నువ్వు కూర్చొని వాడి దగ్గర కూర్చుంటే నీ పని ఏమైంది, నీకు పని లేనట్లు లెక్క అప్పుడు. అవును కదా. సో అందుకని కొంతమంది చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు స్పందించరు దేనికి, నువ్వు ఏమన్నా తిట్టు, మెలకుండా వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్క మాట కూడా మాట్లాడరు, ఎందుకంటే టైం వేస్ట్. మాట్లాడితే వాడు రెండు మాట్లాడతాడు, ఎందుకంటే వాడు ఖాళీగా ఉన్నాడు, నువ్వు పని చేసుకునేవాడు. అంటే చాలా మంది వాళ్ళకున్న బాధలు మన మీద వేయడానికి ఆ నెగిటివ్ ఎనర్జీని మన మీద పాస్ చేస్తారు. అది తీసుకోవడమా తీసుకోకపోవడమా అనేది మన మీద ఉంటుంది, మనకెందుకు కదా వాడితో అసలు. అలాంటి ఎనర్జీ కింద నుంచి పేషెన్సీ ఎనర్జీ పాస్ అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కదండి, భూమి తవ్వుతారు, బాగా హట్ చేస్తారు. మనం ఎంత హట్ చేస్తారు ఇల్లు కట్టడానికి, ఇంత హట్ చేసినా మనకు ఒక హట్టే ఇచ్చిందిగా, అంతే కదా, తిరిగి హట్ చేయలేదు మనల్ని. అలా నువ్వు కూడా మనందరం కూడా ఎవరన్నా మనం తెలియక హట్ చేసినా, తెలిసి హట్ చేసినా తిరిగి రిప్లై ఈ బాకు వాడికి. అలాంటి ఎనర్జీ కింద నుంచి పాస్ అవుతుంది. ఈ 10 ఎనర్జీలు ఇంట్లో పాస్ అవుతా ఉంటాయి, నువ్వు మన కళ్ళకు కనిపించకపోయినా. ఇప్పుడు ఈ పాస్ అవుతున్న ఎనర్జీని నువ్వు ఇక్కడ ఏదైనా అడ్డం కట్టి ఆపేస్తే ఇది పాస్ అవ్వదు, ఇది దాంతో సింక్ అవ్వదు. అప్పుడు అది అక్కడికి పోయేటప్పటికి అది వేరు వేరు అయిపోతాయి మళ్ళా. సో ఈ కమ్యూనికేషన్ వీటి మధ్య దెబ్బతింటుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇల్లు మాట్లాడుకుంటాయి దిక్కులు, ఇలా 1 by 1 మాట్లాడుకొని ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఈ ఇంట్లో మంచిగా నడుస్తుంది. ఆ కమ్యూనికేషన్ కి అడ్డం పెట్టబాకు. మన ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం, మధ్యలో ఎవరో వచ్చి ఒక చెక్క పెట్టారు, సో మన ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం సిస్టమ్ దెబ్బతింటుంది. అంతే కదా. నువ్వు ఎటు పెట్టినా ఒక్క అంగుళం గ్యాప్ పెట్టు. అది వెరీ సింపుల్ రెమెడీ. ఈ చెత్త రెమెడీస్ అన్ని వీళ్ళందరూ చెప్పేవి ఏం అవసరం లేదు. కొన్ని ఎక్స్ట్రీమ్ పర్సన్ ఈ విషయాల్లో కొన్ని ఉంటాయి. అసలు వాస్తు తప్పని నేను అంటలా, వాస్తు 100% వాస్తవం. వాస్తు అనేది మనకి జాగ్రత్త చెప్పింది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, వాస్తు గురించి చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, సామవేదం వారు కానీ, ఇట్లా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు ఎవరైనా మాట్లాడతారని చెప్పండి వాస్తు జ్యోతిష్యం గురించి. వాళ్ళకి తెలీదా? శాస్త్రాల్లో ఉంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడరు అంటే ఇప్పుడు ఈ నవీనమైన వీళ్ళందరూ చెప్పేదంతా తప్పు, చాలా తప్పు.